రెండవ దశ లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల. లోక్సభ ఎన్నికలు 2024లో భాగంగా రెండవ దశ పోలింగ్కు తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్ 26న జరగనున్న ఓటింగ్కు సంబంధించిన నోటిఫికేషన్ను కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రపతి తరపున గురువారం విడుదల చేసింది. దీంతో నేటి నుండి రెండో దశ నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ దశ పోలింగ్కు నామినేషన్ పత్రాల దాఖలుకు ఏప్రిల్ 4 చివరి తేదీగా ఉంది. జమ్మూ కాశ్మీర్ మినహా మిగతా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతంలో ఏప్రిల్ 5న నామినేషన్ పత్రాల పరిశీలన జరగనుంది. ఏప్రిల్ 6న జమ్మూ కాశ్మీర్లో పరిశీలన జరగనుందని నోటిఫికేషన్లో ఎన్నికల సంఘం తెలిపింది. రెండవ విడతలో దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో మొత్తం 88 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. మొదటి దశలో భాగంగా మార్చి 20న నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ ఔటర్ మణిపూర్ లోక్సభ నియోజకవర్గంలోని కొంత భాగంలో రెండో దశలో కూడా పోలింగ్ జరగనుంది. ఈ నియోజకవర్గ పరిధిలో 15 అసెంబ్లీ స్థానాలలో ఏప్రిల్ 19న మొదటి దశలో పోలింగ్ జరగనుండగా మిగతా 13 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 26న పోలింగ్ జరగనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఏ రాష్ట్రాల్లో ఎన్ని స్థానాలకు అనే విషయానికొస్తే కేరళలో 20 స్థానాలు, కర్ణాటక 14, రాజస్థాన్ 13, మహారాష్ట్ర 8, ఉత్తరప్రదేశ్ 8, మధ్యప్రదేశ్ 7, అస్సాం 5, బీహార్ 5, ఛత్తీస్గఢ్ 3, పశ్చిమ బెంగాల్ 3, మణిపూర్ 1, త్రిపుర 1, జమ్మూ కాశ్మీర్ 1 నియోజకవర్గాల్లో మొదటి దశ పోలింగ్ జరగనుంది.